అన్నదాత సుఖీభవ. ఒక్కటంటే ఒక్క ఉల్లిపాయ 2-3 టమాటోస్తోని మంచి రోటి పచ్చడి అండి. తిన్న తర్వాత మీరు ఆహా అనకపోతే నన్ను అడగండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయ పాత్ర. ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూడండి. ప్రసాదం వీడియోస్ ఉంటాయి, కుకింగ్ వీడియోస్. మీకు తప్పకుండా నచ్చితే ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేయక్కర్లేదండి. ఒక 3-4 స్పూన్ల వరకు నువ్వులు వేసి 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసి వేపుకోవాలండి. నువ్వులు జస్ట్ డాన్స్ చేయడం స్టార్ట్ చేయగానే తీసుకొచ్చి రోట్లో వేసుకోవాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఒక ఉల్లిపాయ చిన్న కట్ చేసి దాన్ని మగ్గనివ్వాలి. అది మగ్గే లోపల వేడిగా ఉన్నప్పుడే మనకి కరెక్ట్గా మెదుగుతుందండి. ఇప్పుడు ఉల్లిపాయ కాస్త మగ్గిందన్న తర్వాత ఈ 2-3 వరకు కట్ చేసుకున్న టమాటోల్ని వేసి సరిపడా సాల్ట్ వేసుకొని కాస్త పసుపు వేసి మగ్గనివ్వాలండి. అది మగ్గేలోపు మనం ఇందులో కొన్ని వాటర్ పోస్తే మనకి తొందరగా మెదుగుతుంది. వేడి మీద ఉన్నప్పుడు కొన్ని వాటర్ పోసి నువ్వుల్ని చక్కగా మెదిపిస్తే చక్కగా ఉంటుందండి. మనం మిక్సీలో వేసుకుంటే ఏంటంటే అక్కడక్కడ నువ్వు పప్పు పంట కిందికి రావడం అనేది మనం మిస్ అవుతాం అన్నమాట. ఇంతలోపు ఇక్కడ టమాటోలలో వాటర్ అంతా ఎగిరిపోయింది కదా. ఇందులో 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలండి. వేసుకుని ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఇంతలోపు ఇది ఇక్కడ చక్కగా మెదిగిపోతుంది. ఒక 5-10 నిమిషాలు అయితే పడుతుంది. మిక్సీలో వేసుకుంటా అంటే వేసుకోవచ్చు, కానీ ఈ టేస్టే బాగుంటుందండి. ఒకసారి మీరు దీనికి అలవాటు అయితే అస్సలు మిక్సీలో వేయరు. ఆ మగ్గిపోయిన టమాటా ఇందులో వేసి చక్కగా రుబ్బుకోవాలండి. వాటర్ అవసరమైతే రాదు, చూసుకుని అవసరమైతేనే వేయాలి. ఒక 5 నిమిషాలు అయితే నూరుకోవాల్సిందే. ఇంకా కాకపోతే మనం అన్నం మొత్తం దాంతో తినేయచ్చు, అంత బాగుంటుందండి. వేడన్నంలో అంత నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకుంటే ఆహా అండి. ఇప్పుడంతా సీజన్ ఊరగాయది కదా, అది మనం తింటూ ఉంటాం. కానీ అప్పుడప్పుడు ఇది కూడా తింటే అది ఊరగాయలలో ఏంటంటే అది నిల్వ ఉండడానికి మనం సాల్ట్ ఎక్కువ వేస్తాం కదా, అవి కొద్దిగా మనకి హెల్త్కి కరెక్ట్ కాదు. తినాలి, అప్పుడప్పుడు తినాలి. ఇవైతే మనకు కావాలనుకున్నప్పుడు చేసుకుంటే ఎప్పటికప్పుడు కొత్త పచ్చళ్ళు మనం ట్రై చేయొచ్చు. ఇలా మెదిగిన తర్వాత తీసి మనం గిన్నెలో వేసుకుని దీంట్లో పోపు చేస్తాం కదా, అదే హైలైట్ అండి. ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు, కాస్త ఆయిల్ వేసి అన్ని మినపగుళ్ళు వేయాలండి. అవి దోరగా వేగాల్సిందే. కాస్త ఆవాలు జీలకర్ర వేయాలి. మినపగుళ్ళు ఏంటంటే దోరగా వేగితేనే రుచి అండి. కాస్త పసుపు వేసి ఫ్రెష్ కరివేపాకు ఉంటే వేసుకోవాలి. ఇంగో మాత్రం తప్పనిసరి అండి. ఆ మినపగుళ్ళు అక్కడక్కడ నువ్వుపప్పు తింటూ ఉంటే పంట కిందికి వస్తే ఆహా అండి. నేను చెప్తూ ఉంటే మీకు తినాలనిపిస్తుంది కదా, మరి ఎందుకు ఆలస్యం, ట్రై చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటా. బాయ్ బాయ్.